హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఒకసారి చూడండి. చుట్టాలందరం ఒకే చోట కలిసి భోజనాలు చేస్తున్నాం. ఈయన మా అల్లుడు. అయితే ఈ భోజనాలన్నిటికీ ముందు కారణం ఏని చుట్టాలంతా కలిసి ఒకే చాట భోజనం చేయాలని ఎండలో మధ్యాహ్నం 12 20 కిలోమీటర్లు బండి మీద పోయి భోజనానికి పోయినాం. అక్కడ ఏంటంటే మొత్తం చుట్టాలందరూ కలుస్తారు. ఉప్పలమ్మ భోజనానికి ఉప్పలమ్మ దేవుడు పెట్టిండు మా అన్నయ్య. అయితే పోయి అందరిని కలిసినప్పుడు ఎండలో పోయినాం. కానీ ఒక్కొక్కళ్ళ మా చుట్టాలందరినీ చూసేలాక ఆ ఎండ ఎడిపోయిందో తెలియదు. సంతోషం అంతా ఆ చుట్టాలను చూడటంలోనే మా ఆనందం మంచిగా ఉంది. భోజనాలు తిని అందరం ఒక కాడ కూర్చొని మంచి చెల్లు మాట్లాడుకొని కాసేపు అందరం సరదా ముచ్చట్లు చెప్పుకొని అందరు భోజనాలు తినదాకా ఉండి భోజనాలు పెట్టి అందరినీ అత్తయ్యని వదిన్ని అన్నయ్యల్ని పిన్నామల్ని అందరితో మాట్లాడి సరదా కబుర్లతో మనవాళ్ళతో మనవరాళ్ళతో అందరితో సరదాగా కాసేపు మాట్లాడి సరదా ముచ్చట్లతో మా బామర్ది అందరూ సరదా ముచ్చట్లతో సరదా గడిపి ఎంజాయ్గా ఒక ఫంక్షన్కి పోయి ఎంజాయ్గా సరదాగా గడిపినట్లుగా మంచిగా ఆనందంగా ఉంది. ఈ మనవడు చూడు నన్నది ఒకటే గోల తీసిన మంచినే పాప మనవడు నెంబర్ 1 మనవడు. చూసారా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటే ఎండాకాలంలో ఎంత ఎండలో కూడా 20 కిలోమీటర్ల దూరం ఉన్న బంధువుల కోసం బంధువులకు కలిసి సరదా ముచ్చట్లు చెప్పుకోవడానికి సరదాగా పోయినాం. కాబట్టి ఎంజాయ్గా ఉండాలి. అందరం కలిసి మెలిసి బంధువులు స్నేహితులు ఫ్రెండ్స్ అంతా కలిసి ఉండాలని ఒకే కాడ కూర్చొని వారం పెట్టుకోవచ్చు, సరదాగా ఉంటుందని పోయినాం. చూసారా ఫ్రెండ్స్, అరే బాబు ఆడ కూర్చోపోతే అటు పోయి భోజనాలకి వెళ్ళి చూడాలి బాబు. ఆ భోజనాలు ఎందుకు చూసే కాడికి మంచీలు భోజనాలు పెట్టొచ్చుగా. ఆడవాళ్ళు తిరుగుతుంటే మీరు మగవాళ్ళు ఏం చేస్తున్నారు బాబు? పో, ఈ వ్యవహారాలు పద్దాక ఇంక చూసినాగా వ్యవహారాలు పెట్టిటేనా పోండి.